హలో ఫ్రెండ్స్, ఎన్టీఆర్ దేవర జపాన్లో ప్రీమియర్ షో పడ్డది. ఏ విధమైన టాక్ వచ్చింది? ఈ నెల 22వ తారీఖు నాడు ఎన్టీఆర్ జపాన్ ప్రయాణం. ఇక ఎన్టీఆర్కి అయితే జపాన్ అభిమానులు భారీ షాక్ ఇచ్చారు. ఇక వార్ 2 అప్డేట్ కూడా ఒకటి వచ్చింది. ఈ 3 విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, మన వీడియో చూడండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ జపాన్ అభిమానులు ఎన్టీఆర్కి అయితే భారీ షాకే ఇచ్చారు. ఈ నెల 22వ తారీఖు నాడు ఎన్టీఆర్ జపాన్ వెళ్ళాలి దేవర మూవీ ప్రమోషన్ కోసం. ఎన్టీఆర్ వెళ్ళిన తర్వాత ప్రీమియర్ షో వేసి మూవీ గురించి ఎన్టీఆర్ మీడియా సమావేశం కానీ మూవీని ప్రమోట్ చేయాలి. 23వ తారీఖు నాడు 24వ తారీఖు నాడు ప్రీమియర్ షో పడ్డ తర్వాత. కానీ ఎన్టీఆర్ అభిమానులు ఊరుకుంటారా? భారీ షాకే ఇచ్చారు. మూవీ కోసం అప్పట్లో జపాన్ నుంచి హైదరాబాద్ వచ్చి చూశారు. ఎన్టీఆర్ క్రేజ్ ఆ విధంగా ఉంది, ఆగలేకపోయారు. కానీ ఎప్పుడైతే ప్రింట్ వెళ్ళిందో ఎన్టీఆర్ రాకముందే నిన్న జపాన్లో ప్రీమియర్ షో పడ్డది. థియేటర్ల దగ్గర మన 2 తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరో సినిమా ప్రీమియర్ షో పడితే ఫ్యాన్స్ ఎలాంటి అడావుడి, థియేటర్లో ఎలాంటి రచ్చ ఉంటుందో నిన్న జపాన్లో దేవర మూవీ ప్రీమియర్ షో కంట అంత మాస్ రచ్చ సెలబ్రేషన్ అంట. ఒకప్పుడు ఎన్టీఆర్ సాంగ్ అశోక్ సినిమాలో గోలా గోలా అనే సాంగ్ జపాన్ మొత్తం ఊపేసింది. ప్రజెంట్ జపాన్లో థియేటర్ల మొత్తం నిన్న ప్రీమియర్ షోకు దావూది అనే సాంగ్ మాత్రం ఊపేసిందట. ఈసారి మాత్రం ఇయ్యరు. దావూది అనే సాంగ్ మాత్రం జపాన్లో ఒక ట్రెండ్ సెటర్గా మారే అవకాశం ఉంది. ఎన్టీఆర్ స్టెప్స్ కానీ ఆ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందంట. ప్రీమియర్ షోకు మాత్రం అభిమానుల నుంచే కాదు, కామన్ ఆడియన్స్ నుంచి కూడా దేవర మూవీకి పాజిటివ్ టాక్, బంపర్ రేగిపోయే హిట్ టాక్ అయితే వచ్చింది. ప్రజెంట్ వరల్డ్ వైడ్గా ఎంత సంచలన విజయం సాధించిందో, జపాన్లో లేటు రిలీజ్ అయినా కానీ బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ అందుకున్నది ప్రీమియర్ షోకే అనే టాక్ అయితే స్ప్రెడ్ అయింది. అభిమానులు కూడా స్టార్ రేటింగ్ కూడా ఒక రేంజ్లో దేవర మూవీ పొగుడుతూ టికెట్లు కానీ దేవర గురించి ట్విట్టర్లో పెడుతున్నారంటే, ఇంకా దేవర మూవీ ఈ నెల 28వ తారీఖు నాడు అఫీషియల్గా 550 థియేటర్లో రిలీజ్ అవ్వబోతుంది జపాన్లో. ఇంకా టాక్ పాజిటివ్, రిలీజ్ కంటే ముందే పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రజెంట్ ఉన్న మూవీ రికార్డులను అన్నిటిని బ్రేక్ కొట్టే సత్తా దేవర మూవీకి ఉంది అని అభిమానులు అయితే చెప్తున్నారు. ఒకప్పుడు రజనీకాంత్కు బ్రహ్మాండమైన క్రేజ్ ఉండే, తర్వాత అప్పట్లో ముత్తు సినిమా రికార్డులు మొన్న బాహుబలి బ్రేక్ చేసింది. ఇక బాహుబలి ఒక ఎత్తు అయితే లేటెస్ట్గా RRR మూవీ అన్ని ఇండియన్ సినిమా అన్ని రికార్డులను బ్రేక్ చేసి ఆల్మోస్ట్ 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంవత్సరం పైగా ఆడింది జపాన్లో. అంటే ఎన్టీఆర్కు జపాన్లో RRR మూవీ ఎంత క్రేజ్ తీసుకొచ్చింది అనే దానికి ఉదాహరణ ఏంటంటే, జపాన్ నుంచి అభిమానులు హైదరాబాద్ వచ్చి మన ఆర్టీసీ రోడ్లో జపాన్ నుంచి వచ్చినామని జపాన్ అభిమానులు ప్లకార్డ్స్ పట్టుకొని చెప్పారంటే RRR మూవీ ఎంతటి క్రేజ్ తీసుకొచ్చిన దానికి ఉదాహరణ లేటెస్ట్గా ప్రీమియర్ షో కంటే ముందు ప్రింట్ రావడంతో అభిమానులు ఆగలేక ప్రీమియర్ వేసుకున్నారంటే దట్ ఈజ్ రియల్ క్రేజ్ జపాన్లో ఎన్టీఆర్ ప్రభంజనం. ఇంకా ఈ నెల 28వ తారీఖు నాడు రిలీజ్ అయ్యి ఎంత కలెక్ట్ రాబడుతుంది, దేవర మూవీ ఎన్ని రికార్డులు జపాన్లో క్రియేట్ చేసి పెడుతుంది అనేది మరికొద్ది రోజుల్లోనే అఫీషియల్గా థియేటర్లో ప్రదర్శన ఉండబోతుంది. ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ మూవీ కన్నా నెగిటివ్ ప్రచారం చేసి నెగిటివ్ టాక్ వచ్చిన మూవీ 570 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన మూవీ ఏదైనా ఉందంటే అది వన్ అండ్ ఓన్లీ దేవర మూవీ. 2 తెలుగు రాష్ట్రాల్లో షేర్ పరంగా ఇప్పటికీ ఆంధ్ర, సీడెడ్, నైజాం టాప్ స్థానంలో ఉందంటే దేవర మూవీ. మొదటి రోజు ఆంధ్ర, సీడెడ్, నైజాం దేవర రిలీజ్ అప్పుడు అర్ధరాత్రి 12 గంటల నుంచే ఫెస్టివల్, ఒక దసరా దీపావళి ఫెస్టివల్ ఆ రేంజ్ వాతావరణం 2 తెలుగు రాష్ట్రాల్లో కానిచ్చింది. ప్రజెంట్ ఆ సెలబ్రేషన్ అంతా జపాన్కు షిఫ్ట్ అయింది. నిన్న ప్రీమియర్ షో దగ్గర థియేటర్ల దగ్గర సందడి, అభిమానులు జపాన్ అభిమానులు ఎన్టీఆర్ స్టెప్ డ్యాన్స్ చూస్తుంటే ప్రజెంట్ సెలబ్రేషన్ అంతా జపాన్కు షిఫ్ట్ అయింది అనిపించింది. ఇంకా ఊపు మాత్రం ఆగట్లేదు. ఆల్రెడీ జపాన్ అభిమానులు ఎన్టీఆర్ సాంగ్స్ అయితే ఎప్పుడు చేసి రీల్స్ పెడుతూనే ఉంటారు. గతంలో కూడా ప్రత్యేకంగా జపాన్ మీడియా వచ్చి ఎన్టీఆర్ను ఇంటి దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఈ నెల 22వ తారీఖు నాడు ఎన్టీఆర్ షెడ్యూల్ అయితే జపాన్ వెళ్ళాల్సి ఉంది. వెళ్తాడా లేకపోతే ప్రీమియర్ పడ్డది కాబట్టి లేదు, వెళ్ళి కూడా మూవీని జపాన్లో ప్రమోట్ చేస్తే మాత్రం సినిమా అక్కడ క్రేజ్ అభిమానులతో ఎన్టీఆర్ జపనీస్లో కూడా మాట్లాడతాడు. RRR టైంలో చూసినాం. అవన్నీ అభిమానులకైతే ఒక కిక్, మంచి బూస్టప్ ఇచ్చేలాగా ఉంటుంది. వరల్డ్ వైడ్గా ఎన్టీఆర్ గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ క్రేజ్, మాస్ క్రేజ్ ఏంటనేది ఉదాహరణ. ప్రజెంట్ అయితే జపాన్
రాముడు కాబోతున్నాడు మన నందమూరి తారక రామారావు. వెయిటింగ్ జపాన్లో ఎలాంటి సందడి ఉంటుంది అన్నది. పాజిటివ్ టాక్ అయితే స్ప్రెడ్ అయింది ప్రీమియర్ షోకు. ఇక వార్ 2 అప్డేట్. నెవర్ బిఫోర్ ఇండియన్ సినిమా అనే రేంజ్లో ట్రైన్ ఫైట్ ఎన్టీఆర్కు ఒకటి ఉండబోతుందంట. హృతిక్ రోషన్తో కాదు, సోలోగా ఎన్టీఆర్కు ట్రైన్లో వార్ 2లో ఫైట్ సీన్ అనేది ఆయన్ ముఖర్జీ ఫైట్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్ మాత్రం ఒక రేంజ్లో స్పై థ్రిల్లర్గా అంత గూస్ బంప్స్ వచ్చే రేంజ్లో ఫైట్ సీన్ అయితే వార్ 2లో ఎన్టీఆర్కి అయితే ఉండబోతుందంట. కొన్ని సీన్స్ కూడా లీక్ అయినాయి ఎన్టీఆర్. ఇంకా అభిమానులకు మాస్ అంటే ఎన్టీఆర్, అలాంటి ఫైట్ సీన్ ఉంటే థియేటర్లో మాత్రం ఆ గూస్ బంప్స్ ఇంకా లెక్క వేరే ఉంటుంది. ఫస్ట్ టైం ప్రజెంట్ అన్ని రికార్డులు డే 1 కొట్టే సినిమా ఏదైనా ఉందంటే ప్రజెంట్ వార్ 2 మీద ఇయర్లో వన్ అండ్ ఓన్లీ వార్ 2 ప్రతి ఒక్కరి కళ్ళ ముందు కానొస్తుంది. ఆగస్టు 14వ తారీఖు నాడు ప్రభంజనం టు బాలీవుడ్లో సీక్వెల్. ఇంకా సౌత్ మొత్తం ఎన్టీఆర్ మాస్ క్రేజ్ అనేది ఊపేస్తుంది. నార్త్ అయితే దేవర మూవీతోటే ఆల్మోస్ట్ 80 కోట్ల గ్రాస్ రాబట్టింది దేవర మూవీ. నార్త్ మొత్తం హృతిక్ రోషన్ చూసుకున్నా కానీ సౌత్ మొత్తం ఎన్టీఆర్ అండర్లోకి మాస్ క్రేజ్ అనేది వార్ 2 ప్రభంజనం ఉండబోతుంది. వెయిటింగ్ దేవర కోసం అయితే ఎలాంటి రికార్డులు ఉంటాయనేది. దేవర జపాన్ అఫీషియల్ రిలీజ్ అయిన తర్వాత ఇండియన్ సినిమా రికార్డులను అన్నిటిని బ్రేక్ చేస్తుందా లేదా? ప్రీమియర్ షోకే పాజిటివ్ టాక్ వచ్చింది. ఎంత కలెక్ట్ చేయబోతుంది? ఒక 60 నుంచి 70 కోట్ల దాకా గ్రాస్ రాబడితే అది సంచలనమే. ఎంత కలెక్ట్ చేసే అవకాశం ఉంది అనేది జపాన్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా బలంగా ఉన్నారు కాబట్టి కామెంట్ రాయండి. అభిమానులు ప్రశాంత్ నీల్ డ్రాగన్, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ కోసం అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. పోస్ట్ పోన్ అవుతుంది, సమ్మర్కి వెళ్ళిపోవచ్చు, జనవరి 9న నెక్స్ట్ ఇయర్ రాబోవచ్చు అని రకరకాల మాటలు అయితే వినబడుతున్నాయి. మూవీ టీం అయితే అఫీషియల్గా పోస్ట్ పోన్ అని ఎక్కడ చేయలేదు. పర్ఫెక్ట్ జనవరి 9వ తారీఖు నాడు సోలో రిలీజ్. ఒక 2 రోజులు గ్యాప్ దొరికితే ఏ సినిమా థియేటర్లోకి రాకుండా 2 రోజులు సాలిడ్ టాక్ పడితే దాని ప్రభంజనం ఏంటో ఏ సినిమా దరిదాపులో కూడా రాలేదు. జనవరి 9 మీదనే అఫీషియల్గా డేట్ అయితే లాక్ చేసుకుని ఉన్నాడు ప్రశాంత్ నీల్. ఆ సినిమా ప్రభంజనమే. ఆల్రెడీ మైత్రి మూవీ సంస్థ చెప్పింది బిగ్ స్కేల్ రిలీజ్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఇండియన్ సినిమా చూడని కొత్తగా డ్రాగన్ ఉండబోతుంది. అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న డ్రాగన్ టీజర్ అయితే మే 20వ తారీఖు నాడు అన్న బర్త్డే రోజు రాబోతుంది. ఆ రోజు ఒక అప్డేట్ కాదు, డబుల్ బోనాంజలాగా ఉండబోతున్నాయి. వార్ 2 అప్డేట్ టీజర్ కానీ కొత్త మూవీ అనౌన్స్మెంట్ కానీ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సితార్ ఎంటర్టైన్మెంట్ ఎన్టీఆర్ అన్నతో వేరే సినిమా ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో చాలా భారీ బడ్జెట్ మూవీ. చాలా అప్డేట్స్ అయితే ఎన్టీఆర్ అన్న బర్త్డేకి అయితే ఆ అభిమానులకు డబుల్ త్రిబుల్ బోనాంజా లాగా ఒక సెలబ్రేషన్ లాగా ఉండే అవకాశం ఉంది. ఇక దేవర జపాన్ ఎలాంటి ప్రభంజనం అనేది కామెంట్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్. వార్ 2 మూవీ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్ళినప్పుడల్లా ఎన్టీఆర్ ఆ ఫిట్నెస్ లుక్ మాత్రం, స్టైలిష్ లుక్ మాత్రం చాలా బాగా అభిమానులను ఆకట్టుకుంటుంది. ఎన్నడూ లేని విధంగా వార్ 2లో ఎన్టీఆర్ నిజంగా వార్ టైటిల్కి తగ్గట్టే చాలా ఫిట్గా, స్టైలిష్గా, ఒక గ్రేస్గా కానొస్తున్నాడు. పోస్టర్లు మాత్రం వచ్చే లేటెస్ట్ పోస్టర్లు